హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో సౌత్ ఆఫ్రికా లీగ్ లో 14th మ్యాచ్ అయిన డర్బన్ సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ చూద్దాం. సో ఫస్ట్ గా చూసుకుంటే సర్బన్ సూపర్ జైంట్స్ టీమ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్స్ క్లాషెన్, సో కేన్ విలియమ్సన్, డికాక్ అండ్ క్రిస్ హోక్స్. సో ఇందులో బేసిక్ గా దిస్ త్రీ బ్యాట్స్మెన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లాసిన్ గురించి మనందరికీ తెలుసు. సో చాలా స్ట్రాంగ్ బ్యాట్స్మెన్, చాలా బిగ్ హిట్టర్. సో ఈజీగా సిక్సెస్ ఫోర్స్ అయితే కొడతాడు. సో బౌలర్ ఎవరన్నది లెక్క లేకుండా బ్యాటింగ్ అయితే చేసే సత్తా సో క్లాసిన్ లో ఉంది. అటు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే టార్గెట్ ఎక్కువ పెట్టే సిచ్యువేషన్ కూడా ఈయన చేతుల్లో ఉంటుంది. అలాగే సెకండ్ బ్యాటింగ్ చేజింగ్ లో చేస్తే అవతల టీం జట్టు ఎంత స్కోర్ కొట్టినా కూడా చేసే సత్తా క్లచింగ్ అయితే ఉంది. ఇంకా డికాక్ చూసుకుంటే డికాక్ కూడా మన అందరికీ తెలుసు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో మంచి స్ట్రోక్ బౌలర్, స్ట్రోక్ బ్యాట్స్మెన్. సో చాలా బిగ్ హిట్టింగ్ చేస్తాడు. సో బ్యాటింగ్ టెక్నిక్ యూజ్ చేసుకుని అన్ని వైపులా స్కోర్ అయితే ఈజీగా కొడతాడు. సో ఇక విలియమ్సన్ మన అందరికీ తెలుసు మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్, న్యూజిలాండ్ ప్లేయర్. సో మనకి ఈ సీజన్ లో అయితే చాలా బాగా ఆడాడు. సో చాలా టీం గెలవడానికి కూడా హెల్ప్ చేశాడు. సో వన్స్ విలియమ్సన్ క్రీజ్ లో ఉంటే కంపల్సరీ అటు బౌలర్ ని వణికించే సత్తా విలియమ్సన్ కి అయితే ఉంది. చాలా బ్యాటింగ్ టెక్నిక్ తో కూల్ గా సో బ్యాటింగ్ అయితే చేస్తాడు. బట్ స్కోర్స్ అయితే నెమ్మదిగా పరిగెత్తే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక బౌలింగ్ విషయానికి వస్తే చూసుకుంటే కనుక కెప్టెన్ మహారాజా మన అందరికీ తెలుసు ఆఫ్ స్పిన్నర్. సో మంచి స్పిన్ బౌలింగ్ వేస్తాడు, చాలా స్ట్రాంగ్ వేస్తాడు. అవతల వాళ్ళకి రన్స్ ఇవ్వకుండా ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో స్ట్రైక్ రేట్ ని తక్కువ చేయడానికి, తగ్గించడానికి బౌలింగ్ టెక్నిక్ అయితే బాగా యూజ్ చేస్తాడు. నవీన్ ఉల్ హక్ అందరికీ తెలుసు. సో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్. సో ఈజ్ ఆల్సో మంచి ఫాస్ట్ బౌలర్. సో స్టార్టింగ్ ఓవర్ లో రన్స్ లో కట్ చేసి అలాగే వికెట్స్ తీయడానికి మాక్సిమం ట్రై చేస్తాడు. సో డెత్ హౌస్ లో అయితే బౌలింగ్ బాగా వేస్తాడు, యార్కర్స్ కూడా చాలా బాగా వేస్తాడు. సో ఇది ఓవరాల్ గా ఈ టీం యొక్క అనాలిసిస్. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ మనందరికీ తెలుసు. దీని కెప్టెన్ వచ్చి ఆరియన్ మార్కమ్. సో ఇక్కడ కీ బ్యాట్స్మెన్స్ ఎవరంటే మనకి చూసుకుంటే ఆరియన్ మార్కమ్, సో స్టబ్స్ అండ్ బేసిక్ గా దీస్ టూ బ్యాట్స్మెన్స్ ఆర్ వెరీ వెరీ కీ బ్యాట్స్మెన్ ఫర్ దిస్ టీమ్. సో అందులో మాత్రం మనందరికీ తెలుసు మంచి బ్యాట్స్మెన్. సో చాలా ఫోర్లు సిక్స్ అయితే ఈజీగా కొడతాడు, మంచి ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్. సో సౌత్ ఆఫ్రికా తరఫున కూడా చాలా స్ట్రాంగ్ హిస్టరీ అయితే ఉంది సో రికార్డ్స్ లో. సో అలాగే స్టబ్స్ చూసుకుంటే స్టబ్స్ కూడా చాలా పవర్ఫుల్ హిట్టర్. సో సిచ్యువేషన్ బట్టి హిట్టింగ్ చేసే కెపాసిటీ అయితే స్టబ్స్ ఉంది. సో నెక్స్ట్ మిగతా బ్యాట్స్మెన్ చూసుకుంటే క్రాలీ కానీ, హెర్మన్ కానీ, హ్యాబెల్ కానీ వీళ్ళు కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగా బ్యాటింగ్ అయితే చేసే సత్తా ఉంది. సో టీమ్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా దాన్ని కంట్రోల్ చేసి సో మ్యాచ్ గెలిపిన వాళ్ళ వైపు తిప్పే సత్తా అయితే బ్యాట్స్మెన్స్ ఉంది. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే లైక్ సోఫ్టియోల్, సెలికా, జాసన్. సో వీళ్ళు చాలా బౌలింగ్ అయితే చాలా ఫాస్ట్ బౌలింగ్ ఉంటుంది. అలాగే మార్క్ జాన్సన్ గురించి మనందరికీ తెలుసు, సౌత్ ఆఫ్రికా ప్లేయర్. సో మంచి బౌలింగ్ వేస్తాడు. సో స్పీడ్ స్టార్ అనమాట. సో బ్యాట్స్మెన్ కి అర్థం అవ్వకుండా ఉండే విధంగా బాల్స్ అయితే వేసి సత్తా ఉంది, బేస్ రన్ పిచ్ టెక్నిక్ ని బేస్ చేసుకుని. సో అటు బౌన్స్ తో పాటు ఇటు యార్కర్స్ కూడా చాలా బాగా వేస్తాడు. స్టార్టింగ్ లో డెత్ ఓవర్స్ లో కూడా బాగా కంట్రోల్ చేసే సత్తా ఉంది. సో ఇక ఇది ఓవరాల్ గా సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ అనాలిసిస్. నెక్స్ట్ స్టాట్స్ చూసుకుంటే కనుక ఈ గేమ్ వచ్చి సో సెయింట్ జార్జియాస్ పార్క్, ఫోర్ట్ ఎలిజబెత్, సౌత్ ఆఫ్రికాలో అయితే జరుగుతుంది. సో ఇదే 7 PM స్టార్ట్ అవుతుంది మ్యాచ్. నెక్స్ట్ ఇంకా లాస్ట్ టీమ్ యొక్క 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ నెగ్గింది, ఓన్లీ 3 మ్యాచెస్ ఓడిపోయింది. సో డర్బన్ సూపర్ జైంట్స్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ నెగ్గి 3 మ్యాచెస్ ఓడిపోయింది. సేమ్ చూసుకుంటే కనుక బోత్ టీమ్స్ ఈక్వల్ గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. బట్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ కి మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే సో లాస్ట్ మ్యాచ్ అయితే విన్ అయింది, బట్ డర్బన్ సూపర్ జైంట్స్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది అనమాట. సో నెక్స్ట్ హెడ్ హెడ్ చూసుకుంటే టోటల్ 10 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ వచ్చి సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ అయితే విన్ అయింది, ఒక మ్యాచ్ అయితే డర్బన్ సూపర్ జైంట్స్ లాస్ అయింది. సో ఓవరాల్ ఇక్కడ చూసుకుంటే సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వచ్చి కొంచెం ఆధిపత్యంలో ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే సర్బన్ సూపర్ జైంట్స్ 4 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ విన్ అయింది, 2 మ్యాచెస్ లాస్ అయినాయి, టోటల్ 6 పాయింట్స్ తో ఉంది. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వచ్చి 4 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ విన్ అయ్యి 3 మ్యాచెస్ అయితే లాస్ అయింది, టోటల్ 2 పాయింట్స్ తో ఉంది. ఇక్కడ చూసుకుంటే డర్బన్ సూపర్ జైంట్స్ కొంచెం ఆధిపత్యంలో ఉందని చెప్పొచ్చు 6 పాయింట్స్ తోటి. నెక్స్ట్ ఇంకా టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వచ్చి 70% విన్ అయింది, అంటే 7 మ్యాచెస్ విన్ అయింది. అది బెటర్, చాలా బెటర్ అని చెప్పొచ్చు. సో యావరేజ్ స్కోర్ వచ్చి 151, హైయెస్ట్ స్కోర్ వచ్చి 208 అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చి 77.
ఇక డర్బన్ సూపర్ జైంట్స్ చూసుకుంటే 10 మ్యాచెస్ లో 50% విన్ అయింది, అంటే 5 మ్యాచెస్ విన్ అయింది. 166 ఈస్ ద యావరేజ్ స్కోర్ అండ్ 211 ఈస్ ద హైయెస్ట్ స్కోర్ అండ్ లోయెస్ట్ స్కోర్ ఈస్ 106. ఇక్కడ చూసుకుంటే సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ కొంచెం ఆధిపత్యంలో ఉందని చెప్పొచ్చు 2 మ్యాచెస్ ఆధిక్యంలో. నెక్స్ట్ ఓవరాల్ వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కనుక ఈ మ్యాచ్ కి 69% హ్యూమిడిటీ ఉండే ఛాన్స్ ఉంది. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే 0% రైన్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. సో దీన్ని బట్టి ఈ మ్యాచ్ కి రైన్ అయితే అడ్డంకిగా ఉండదని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక వెన్యూ స్టాట్స్ చూసుకుంటే ఈ పిచ్ లో టోటల్ ఓవరాల్ గా 4 మ్యాచెస్ అయితే జరగడం జరిగింది. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అయితే 100% విన్ అయింది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 4 మ్యాచెస్ విన్ అయిపోయింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 0% లాస్ అయింది. సో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 140, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 116, హైయెస్ట్ టోటల్ చేజ్ హైయెస్ట్ స్కోర్ వచ్చి 175 ఫర్ 6 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ వచ్చి 52 ఫర్ 10 వికెట్స్. హైయెస్ట్ చేజ్ వచ్చి 165 ఫర్ 5 వికెట్స్. దెన్ ఫేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే టోటల్ ఫేస్ కి అనుకూలించే అవకాశం ఎక్కువ ఉంది. టోటల్ వాళ్ళు ఫేస్ బౌలర్స్ 93 వికెట్స్ అయితే తీశారు, బట్ స్పిన్ బౌలర్స్ 30 వికెట్స్ తీశారు. సో ఇక్కడ ఆధిపత్యం ఎక్కువగా ఫేస్ బౌలర్స్ కి ఉందని చెప్పొచ్చు. కాబట్టి టీమ్ కాంబినేషన్ లో ఫేస్ బౌలర్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి స్పిన్నర్స్ కన్నా. నెక్స్ట్ రీసెంట్ మ్యాచెస్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా మ్యాచ్ జరిగింది లాస్ట్ 2024 లో. అక్కడ అయితే సౌత్ ఆఫ్రికా విన్ అయింది. సో అదన్నా కూడా లోయెస్ట్ స్కోర్ అన్నమాట డిఫెండ్ చేశారు. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంకా మిగతా 2 మ్యాచెస్ కూడా లైక్ లోకల్ లీగ్స్ అయితే జరిగాయి. సో ఇది ఓవరాల్ గా టీమ్ యొక్క అనాలిసిస్ అండ్ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్. సో ఇక్కడ చూసుకుంటే కనుక బేస్డ్ ఆన్ దిస్ పిచ్ కండిషన్స్ కానీ ఈ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని చూస్తే ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో ఆ టీం నీకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ టాస్ వేసిన తర్వాత యాక్చువల్ రిజల్ట్ మా ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మా ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఓన్లీ బిగ్ బ్యాష్ లీగే కాకుండా బీపీఎల్, సో సౌత్ ఆఫ్రికా లీగ్ 20 రన్నింగ్ మ్యాచెస్, అలాగే ఫుట్బాల్ మ్యాచెస్ ఇక ప్రొడక్షన్ అయితే మా ఛానల్లో జరుగుతుంది. సో మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.